హలో గైస్, ఈ వీడియో మెయిన్ ఉద్దేశం ఏంటంటే నా కోసం నేను చేసుకుంటున్న వీడియో. ఎందుకంటే నేను ఇప్పుడు తినింది రేపు గుర్తుండదు, రేపు తినింది మొన్నటికి గుర్తుండదు. నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మెమరీస్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఫ్యూచర్లో చూసుకోవడం, ఫ్యూచర్లో కూడా చూసుకొని నేను ఇలా చేశానా అలా చేశానా అని చెప్పుకోవడానికి ఒక మెమరీగా ఉంటుంది కదా. అందుకే నేను చాలా వీడియోస్ చేస్తాను అనమాట. అదే నా మెయిన్ కాన్సెప్ట్ యూట్యూబ్ వీడియోస్కి. ఇప్పుడు వీడియోలోకి వస్తే ఇవన్నీ నాకు డిప్లొమాలో వచ్చిన గిఫ్ట్ చాలా ఇచ్చారు, బట్ అవన్నీ పోయాయి. ఇప్పటికీ నేను ఈ వీడియో తీయకుంటే ఇవి కూడా పోతే నేను ఫ్యూచర్లో చూసుకోవడానికి ఉండదే అని మెయిన్ కాన్సెప్ట్తో తీస్తున్నా. ఇది ఖజానా, దీంట్లో బంగారం ఉండదు కానీ బంగారం లాంటి జ్ఞాపకాలు అయితే ఉంటాయి. ఇది వైష్ణవి నేను డిప్లొమా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట. నా బర్త్డేకి పోస్ట్ ద్వారా పంపించింది ఒక డ్రెస్ అండ్ ఈ లెటరు. ఈ లెటర్లో నా గురించి రాసింది, తను ఎంత మిస్ అవుతుందో రాసింది. ఎంత క్యూట్గా ఉందో లెటర్. అలాగే దానిలో ఒక బొమ్మ వేసింది, అది నేనే. ఎంత క్యూట్గా ఉన్నానో తెలుసా, చూడండి మీరే. ఇంకా మేము డిప్లొమాలో ఎంత ఎంజాయ్ చేసామంటే సండే వస్తే చాలు ఇంకా ఆ డబ్బా ఫోన్లు ఎత్తుకొని, మాకు ఫోన్లు అలో ఉండవు కానీ ఏదో ఒక డబ్బా ఫోన్ ఉంటుంది, దాంతో ప్రాంక్ కాల్ చేసేవాళ్ళం. కానీ ప్రాంక్ కాల్స్ వల్ల చాలామంది ఇబ్బంది పడి ఉండేవాళ్ళు, సారీ అందరికీ. ఇది ఏంటంటే క్యాండిల్స్ అనమాట. క్యాండిల్స్ అన్నీ, మిగిలిపోయిన క్యాండిల్స్ అన్నీ మేము స్పూన్తో తీసి అవి కరిగిచ్చి ఈ క్యాండిల్ తయారు చేసాం. ఈ క్యాండిల్ చూడడానికి దరిద్రంగా ఉండొచ్చు కానీ ఇది ఒక జ్ఞాపకం అనమాట. దీంట్లో సుబ్బు, నాది, కిరణ్ది, వైష్ణవిది, అప్సరాది ఉంటాయి. సుబ్బు, కిరణ్ అంటే సుభద్ర అండ్ కిరణ్మయ్ అనమాట. మా రూమ్మేట్స్, మేము రూమ్మేట్స్ అంతా కలిపి ఈ క్యాండిల్ తయారు చేసాం. ఎంత క్యూట్ ఉందో. ఇంకా తీస్తే నాకు నా ఫ్యామిలీ తర్వాత ఎవరైనా గిఫ్ట్స్ ఇచ్చారు అని అంటే అది ఒక్క వైష్ణవి మాత్రమే. వైష్ణవి నాకు చాలా అంటే చాలా చాక్లెట్స్ ఇచ్చింది. ఆ ప్రతి ఒక్క చాక్లెట్ని నేను తినేసి క్లీన్ చేసి కరెక్ట్గా మట్టేసి నేను లోపల పెట్టుకుంటా ఉన్నాను అనమాట. ఇలా పెట్టుకోవడం స్టోర్ అయ్యి ఇన్ని అయ్యాయి చాక్లెట్స్. చూస్తే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇన్ని తిన్నానా నేను చాక్లెట్స్ అని. కానీ ఒక్కరికి కూడా కొంచెం కూడా ఇవ్వలేదు వైష్ణవి ఇచ్చింది దాంట్లో, అంతా నేనే తిన్నా. నాకు ఇంకా గుర్తుంది, పదలకూరు బస్ స్టాండ్లో నెల్లూరుకు వెళ్ళే రూట్లో తను నాకు చిన్న సైజ్ చాక్లెట్ నుండి పెద్ద సైజ్ చాక్లెట్ వరకు నాకు గిఫ్ట్గా ఇచ్చింది. అసలు అలా ఎవరైనా ఇస్తారో చెప్పండి ఈ కాలంలో. నాకు అందుకే వైష్ణవి బెస్ట్ ఫ్రెండ్ అనిపించింది. నేను ఒక సెల్ఫిష్, ఎందుకంటే నా గురించి నేను ఆలోచిస్తా, ఒకరి గురించి నాకు ఆలోచించడం రాదు. ఎందుకంటే నా కోసం వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి. కానీ నేను ఒకరి గురించి ఆలోచిస్తున్నా అంటే అది ఒక్క వైష్ణవి కోసమే, నా ఫ్యామిలీ తర్వాత. ఇది తను నాకు ఇచ్చిన బ్యాండ్ ఎంత బాగుందో. ఇంకొకటి ఉంది, తను తిరుమలకి వెళ్ళినప్పుడు నా నేమ్ ఒక కీ చైన్లో అంటే ఒక బియ్యం గింజ పైన రాపించుకొని వచ్చింది. నాకు ఇష్టమైన కలర్ బ్లూ అని అది బ్లూతో చేపించుకొని వచ్చింది. ఎంత బాగుందంటే చూడ్డానికి, అది చూస్తూనే అసలు ఎట్లారా ఈ టాలెంట్ అనుకున్నా బియ్యం పైన రాసిన వాళ్ళది. ఇంక ఇది ఏంటంటే మా డాడీ ఇచ్చిన గిఫ్ట్. మా డాడీ ప్రతి బర్త్డేకి ఫస్ట్ విష్ చేస్తాడు, అలాగే ప్రతి బర్త్డేకి నా గిఫ్ట్ ఎక్కడున్నా వచ్చేస్తుంది అనమాట ఇంటికి. ఇది నా వాచ్ మా డాడీ గిఫ్ట్ ఇచ్చింది. ముందు నాకు టీ కప్ ఇచ్చాడు మా డాడీ, నాకు కాఫీ అంటే చాలా ఇష్టం అని. అలాగే ఒక డ్రెస్, ఎవ్రీ ఇయర్ బర్త్డేకి నాకు ఒక డ్రెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇది నేను డిప్లొమా నుంచి ఇంకా ఇంటికి వచ్చేస్తున్నప్పుడు పర్మనెంట్గా ఇది ఫ్రేమ్ ఇచ్చింది వైషు. నాకు సుబ్బుకి ఇద్దరికి కలిపి ఫ్రేమ్ ఇచ్చింది. ఇంక ఇప్పుడు ఏంటంటే మా డిప్లొమా అందరి ఫోటో అనమాట. ఈ ఫోటోలో మనం ఉన్నాం కానీ మనం ఉంటాం, మన హెయిర్ మాత్రమే కనపడుతుంది. ఈ ఫోటో తీసుకొని వచ్చాక మా అమ్మ తిట్టింది, చూడు ఇది లాస్ట్ ఫోటో కదా అని. నాకు అప్పట్లో ఫోటోలు అంటే నచ్చేటివి కాదు, ఫస్ట్ నేను బాగుండేదాన్నే కాదు, అందుకే నాకు అప్పుడు ఫొటోస్ అంటే నచ్చేది కాదు. కానీ అదొక మెమరీ అనమాట. మా ఫ్రెండ్స్ అందరినీ చూస్తా, ఆహా వీళ్ళు కదా ఇది వాచ్ అనుకుంటే అది తప్పు అనమాట. దీంట్లో నేను ఇయర్ రింగ్స్ వేసా. ఇది వైష్ణవి అండ్ నా ఫ్రెండ్స్ అందరూ ఇచ్చారు, దాంట్లో పోయినా కూడా నేను అది గుర్తుగా పెట్టుకున్నా. ఇది వైష్ణవి నాకు ఫస్ట్ ఇచ్చిన ఇయర్ రింగ్స్, పెట్టుకొని కానీ చూసుకుంటూ ఉంటా బాగున్నాయి కదా అని. ఇంకొకటి ఏంటంటే బ్లాక్ ఇయర్ రింగ్ ఇచ్చింది, అది ఒకటి పోయింది, బట్ దాన్ని కూడా గుర్తుగా పెట్టుకున్నా. ఇంకా మా డాడీ ఇయర్ రింగ్స్ కొనిచ్చాడు ఫస్ట్ నాకు డిప్లొమాలో అనుకుంటా. మా డాడీ కొనిచ్చాడు, ఎంత బాగున్నాయో ఇయర్ రింగ్స్ చూడడానికి, కానీ చాలా బరువుగా ఉన్నాయి అందుకే పెట్టుకోవట్లే.
ఇంకొకటి రాజీ తన బర్త్డేకి మాకేమిస్తావే గిఫ్ట్గా అంటే అప్పుడు కొనిచ్చింది అనమాట. ఇది కదిరిలో నేను వీడియో తీశాను కదా, కదిరి గుడికి వెళ్ళినప్పుడు అప్పుడు కొనిచ్చింది రాజీ. ఇది వైష్ణవి నాకు ఇచ్చింది, బట్ అది ప్రీషియస్ గిఫ్ట్ కానీ అది పోయిందనమాట. సారీ వైషు. ఇవన్నీ నేను మా తమ్ముడికి ఇచ్చిందే, నాకెవరు ఇవ్వలేదు ఇవి, నేనే మా తమ్ముడికి ఇచ్చా. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.